హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే రెసిపీ మొటిక్కాయలు పులిగూర. కావలసిన పదార్థాలు: మొటిక్కాయలు పావు కిలో, 4 వంకాయలు, 2 టమాటాలు, కారం తగినంత, పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, చింతపండు, వాటర్ తగినంత 1/4 లీటరు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు, పసుపు చిటిక, మెంతిపొడి ఒక చిటిక, సాంబార్ పొడి 1 చెంచా, జీరా పొడి 1 చెంచా. స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి. కొంచెము ఆయిల్ వేసుకోవాలి. మొటిక్కాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, ఆనియన్, వెల్లుల్లి 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది. ఉప్పు, గరం మసాలా, చిటికి పసుపు, చిటికి మెంతి పొడి, సాంబార్ పొడి, జీరా పౌడర్, టమోటా, చింతపండు, వాటరు బాగా 10 నిమిషాలు ఉడికించుకున్నాం. మెత్తగా బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో మెత్తగా నలుపుకున్నాం. పప్పు గుత్తితో ఇలా మెత్తగా నలుపుకున్నాం. అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ వేడాక ఆవాలు, ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం. మొటిక్కాయ పులిగూర వేసేసుకున్నాం. మొటిక్కాయ పులిగూర తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.